ఎలిమెంట్స్తో పాటు ఫ్యామిలీస్ అంతా చక్కగా చూసే ఒక ఎమోషనల్ డ్రామా. అంటే పబ్లిక్ డొమైన్లో ఏదైతే ఉందో అందరికీ హృదయాలు అతుకునేలాగా, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా ప్రజెంట్ సమాజంలో ఏం జరుగుతుందో అది కళ్ళకు కట్టినట్టు మా దృశ్యంలో డిఓపి గారు లక్ష్మీకాంత్ కరెక్ట్గా మమ్మల్ని ప్లీజ్ చాలా అద్భుతంగా వీళ్ళందరినీ నేను సహాయించి ఏదో కింద నిలబడి, అలాగే మా హీరోయిన్ నెక్స్ట్ ఆయన సెకండ్ హీరో కాదు, ఈజ్ ఆల్సో హీరో నరసింహ కోసి. సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. వీళ్ళ ముగ్గురు కూడా 45 days వర్క్ షాప్ చేసినా కానీ ఈ సినిమా చేశాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. Here we are, we call upon the Shankar Fight Masters, sir. Please share your valuable things and your experience for the Devagudi movie. థ్యాంక్ యూ అండి. ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకు, మా ఆహ్వానాన్ని మళ్ళీ వచ్చిన లెజెండరీ ఆదినారాయణ సార్ అండ్ రామచంద్ర సార్కు థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ దేవగుడి మూవీ, దేవగుడి అనే టైటిలే డిఫరెంట్ ఉంది. అయితే ఆ మూవీ టైటిల్ తీసుకోవడానికి గల కారణం సార్ చెప్పారు, దాని గురించి చెప్తారు సార్. అయితే ఇందులో యాక్షన్స్ నేను ఫైట్ మాస్టర్ చేశాను ఇంతవరకు. అయితే ఫైట్స్ చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఫైట్స్ యాక్షన్స్ అన్నీ బిఫోర్ అంటే మేము కొరియోగ్రాఫ్ చేస్తాం. యాక్చువల్ ఒక సీక్వెన్స్ చెప్తే దాన్ని మేము డెవలప్ చేసి యాక్షన్స్ తీసుకెళ్ళడం జరుగుతుంది. సో దానికంటే ముందే సార్ రామకృష్ణ రెడ్డి సార్ డైరెక్టర్ గారు, సో ఈ యాక్షన్స్ అన్నీ సార్ నీట్గా పేపర్లో రాసుకొని ఈచ్ అండ్ మూమెంట్ మాకు చూపించి ప్రతి ఫైట్ బిల్డ్ కానీ ఇన్ఫర్మేషన్ ఫైట్ కానీ ప్రతిదీ రాసుకొని సార్ ఏదైతే రాసుకున్నారో దాన్ని కరెక్ట్ మాకు చెబుతూ ఒకసారి కాకుండా ఒక 10 సార్లు చెప్తూ దాన్ని మాకు వినిపించి ఈ ఫైట్ చేయించడం జరిగింది. యాక్చువల్గా ఫైట్ మాస్టర్ కంటే నేను ఫైట్ మాస్టర్ కష్టపడడానికంటే కూడా డైరెక్టర్ గారు చెప్పిన విధానం నాకు బాగా నచ్చింది. దాన్ని మేము ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఈ మూవీలో ఒక 4-5 ఫైట్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి ఫైట్స్, కథకు తగ్గట్టు ఫైట్స్. ఇందులో మెయిన్ హీరో వచ్చేసి కంటెంట్, కథ చాలా బాగుంటుంది. ఈ మూవీలో చేసిన హీరో అభినవ్ బాగా చేశాడు యాక్షన్, అండ్ హీరోయిన్ అండ్ నరసింహ హీరో, వీళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఈ అవకాశం నాకు ఇచ్చిన డైరెక్టర్ గారు రామకృష్ణ రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నాకు వర్క్ చేసిన లక్ష్మీకాంత్ సార్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను అంటే ఒక టీం వర్క్ లాగా చాలా కష్టపడి